నమస్కారం గురుగారు. ఏంటండి విశేషాలు? మెడికల్ కాలేజ్ అమ్మకానికి టెండర్లు పిలిస్తే ఒక్క టెండర్ రాలా. ఆదోనికి టెండర్ వచ్చింది, ఆహా ఓహో అని చప్పట్లు కొట్టండి అన్నాడు. ఎరుగు ఎవరు వేశారంట ఆ టెండర్? కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు టెండర్ వేశారు ఆదోనికి, మిగతా కూడా మళ్ళీ పిలుస్తామని చెప్పారు. కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చంద్రబాబు గారు మమ్మల్ని లాగా మాకు దీంట్లో మేము వేయలేదే బాబు టెండర్ మాకు సంబంధం లేదని కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ప్రకటన ఇచ్చేశారు. ఇంతకా ఆ టెండర్ ఎవరు వేశారంట? ఏదో ప్రేమ్చంద్ షా, ఏదో చివరి షా, అమిత్ షా గారు చుట్టాలాగే షా అన్నాడు. ప్రేమ్చంద్ షానా? ఎవరు సార్ ఆయన? అనుమానం వచ్చి కొట్టాం గూగుల్లో, ఈ డాక్టర్ ప్రేమ్చంద్ షా అనేవాడు ఎవడు అని. ఇందుకు దొరికాడా ఆ ప్రేమ్చంద్ షా? కిమ్స్ హాస్పిటల్కి 26 హాస్పిటల్స్ ఉన్నాయంట. సరే మేము బందర్లో ఒక నలుగురిని కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపించాం. చాలా పెద్ద పనే పెట్టుకున్నారుగా. మరి ఆ డాక్టర్ ఇంతకీ దొరికాడా? డాక్టర్లో ప్రేమ్చంద్ షా లేడండి. గుండె డాక్టర్ అంట కదా, ఆ లిస్ట్ లో చూడాల్సింది. గుండె డాక్టర్ అసలే లేడు. బహుశా మత్తు డాక్టర్ అయి ఉంటాడు సార్. మత్తు డాక్టర్ కూడా లేడు. అర్రెర్రెర్రే, ఎలా సార్ మరి? పోనీ రక్త పరీక్షలు చేసే వాళ్ళు ఉన్నాడేమో చూసారా? రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమ్చంద్ షా అనేవాడు లేడు. ఎవరూ లేరంటే ఏ టెండర్ ఆ టెండర్ వేసి ఉంటాడు సార్, కనుక్కోలేకపోయారా? ఆ టెండర్ లో కూడా ఎవడో లేడయ్యా. ఆ పేరుతో ఎవ్వరూ లేరు అసలు. ఏమన్నా టాయిలెట్లు కడిగేవాడు ఎవడన్నా అంటే ఎవడో ఒకడు ఉన్నాడండి ప్రేమ్చంద్ అని, షా లేదు అతనికి చివర అన్నారు. అర్రే, దొరికినట్టే దొరికి తప్పించేసుకున్నాడుగా. మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓపిసుకున్నాడు. ఏమన్నారు సార్ కేసీఆర్ గారు? బిజినెస్ సమ్మిట్ లో 5 స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి కోట్లేసి నుంచో పెట్టారు. అవును సార్, కేసీఆర్ గారు మాటలకు బాబు గారి కంటే ఎల్లో మీడియానే బాగా ఫీల్ అయిపోయింది. ఇది కూడా అంతే కదా. అది ఇది ఒకటే ఎలా అవుతుంది సార్? అక్కడన్నా కోట్లేసి నిలబెట్టారు, ఇక్కడ అసలు కోటేసి నుంచో పెడదామన్నా అసలు మనిషే లేడు కదా.